వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ విషయంలో ఇద్దరు వ్యక్తులు చేతులు కలిపారంట. ఒక అతను మీకు బాగా తెలిసిన వాడంట. ఎవరతను అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం, ఓకేనా? ఏంజల్స్, ఐస్ ఆఫ్ కార్డ్స్, ప్లీజ్ చెప్పండి. మన కలెక్టివ్ తో ఇంకొక పర్సన్ చేతులు కలిపాడంటే ఎవరైతే మన కలెక్టివ్ ఉన్నారో వాళ్ళ పర్సన్తో, అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇంకొక పర్సన్ చేతులు కలిపాడంట. వావ్, మీకు ఏదో ఒకటి బిగ్ చేంజ్ తెచ్చేయాలి మీ లైఫ్లో. ప్రజెంట్ మీరు ఏదైతే గడుపుతున్నారో, ఏదైతే ఫుడ్ తింటున్నారో, ఏదైతే పని చేస్తున్నారో అది అలా జరగకూడదు, ఒక బిగ్ చేంజ్ తెచ్చేయాలి అని అనుకుంటున్నారంట. సో దానికోసం డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారండి. వాళ్ళు వర్క్ చేసి మీ లైఫ్లో పెద్ద ఒక టవర్ మూమెంట్ తీసుకురావాలి అంటే ఒక హెవీ, ఒకేసారి ఒక సడన్ చేంజ్ అనమాట. షాకింగ్ న్యూస్ లాంటిది ఈ లైఫ్లో తిడీర్ని పై నుంచి కింద పడిపోయినట్టు చేశారు అని అనుకొని చేతులు కలిపారంట. బట్ వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదండి. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ కర్మ అనేది అనుభవించేస్తారని చెప్తున్నారు ఏంజల్స్. అండ్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అదర్స్ని అడగండి, ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఆ టైం వచ్చినప్పుడు మేము పంపిస్తాం మీ దగ్గరికి అని చెప్తున్నారు. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ప్రజెంట్, ఆ సిచ్యువేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓకేనా? మీకు దేని గురించి ఆన్సర్స్ కావాలో అన్నిటి గురించి తెలుస్తాయి అని చెప్తున్నానండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారండి. అండ్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఈ విషయంలో ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎవరు మిమ్మల్ని ఆపలేరు, ఓకేనా? మీరు అడుగుతూ వెళ్ళండి, ఒక 4-5 ఎవరు మిమ్మల్ని ఆపలేరు అని చెప్తున్నారు. అండ్ ఎస్, పీస్ఫుల్ రిజల్యూషన్ పక్కా. మీరు చేస్తున్న పనిలో, చేయాలనుకున్న పనిలో ఖచ్చితంగా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది వస్తుంది, ఓకేనా? దాంట్లో ఎలాంటి డౌటు లేదు. మీరు అస్సలు వెనక తగ్గకుండా, ఎలాంటి డౌట్లు పెట్టుకోకుండా, మీరు ఏదైతే పనులు చేద్దాం అనుకుంటున్నారో, ఏ విషయంలో అయితే ఇంకొకరు హెల్ప్ కావాలో అడిగేయండి, నిర్మోహమాటంగా అడిగేయండి. ఖచ్చితంగా హెల్ప్ దొరుకుతుంది. అండ్ దొరికేలా నేను చేస్తాను. మీరు ఇంకో పర్సన్తో మాట్లాడండి. అంటే మీరు ఏంజల్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏంజల్ మీకు డైరెక్ట్గా చేయగలుగుతారు. కొన్ని ఇంకొక పర్సన్స్ ఉండాలి కదా, వాళ్ళు వేరే పనుల మీద ఉంటారు కదా. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వే కాబట్టి వాళ్ళ ద్వారా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. హెల్ప్ చేయడానికి ఏంజల్కి అవకాశం ఉంది. ఆ విధంగా ఇంకొకరి ద్వారా హెల్ప్ చేస్తాను అని చెప్తున్నారండి, ఓకేనా? అండ్ ఇంకా చెప్పండి ఏంజల్. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో గొడవలు ఏంటి ఏంజల్? డార్క్ ఎనర్జీస్ ఎవరైతే చేతులు కలిపి డార్క్ ఎనర్జీస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా గొడవలు పడతారంట. వాళ్ళు తీసిన గోతుల్లో వాళ్ళే పడతారంట. ఎస్, కంగ్రాచులేషన్స్ అండి, బిగ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మీ వెనకాలంతా కూడా గోతులు తవ్వుతున్నారో వాళ్ళంతా కూడా ఏంటంటే కమింగ్ డేస్లో విత్ ఇన్ ద ఫ్యూ మంత్స్లో మీ వెనకాల కలిసి గోతులు తవ్విన వాళ్ళందరూ కూడా ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితికి వెళ్ళిపోతారండి. ఇది పక్కా అండి, ఇందులో ఎలాంటి డౌటు లేదు, ఓకేనా? వాళ్ళు ఎదురు చూడడం తప్ప మీ లైఫ్లో ఎలాంటి పాజిటివ్ చేంజెస్ని వాళ్ళు కట్ చేయలేరు ఏ రకంగా కూడా, ఓకేనా? మిమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు, పర్మిషన్ లేదండి. ఎస్, వాళ్ళు ఏంటి అంటే మీకున్న నేమ్ని, ఫేమ్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారంట. మీ పని జరగకుండా ఆపాలి అని. నెవర్ గోయింగ్ టు హ్యాపెన్ అండి, ఓకేనా? ఇది డివైన్ డిసిజన్. మీకు ఏదైతే ఉండాలో అది ఖచ్చితంగా మీకు ఉండి తీరుతుంది. అండ్ మీ పనిని తలకిందులు చేసి మిమ్మల్ని సాడ్ చేయాలని అనుకుంటున్నారంట. మీకు రావాల్సింది రాకూడదు. మినిమం మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా కాన్షియస్ మీకు ఉండకూడదు అని అనుకుంటున్నారంట. అండ్ కొంతమంది ఇంకా ఇప్పటికీ కూడా డార్క్ ఎనర్జీస్తో దారులు చూస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. దారి లేదు, వాళ్ళు ఎదురు చూస్తే ఏం లాభం? దారి లేదు. అందుకే ఏంజల్స్ ఇందాకే చెప్పిస్తారు, మీరు అలా ఎదురు చూడడం తప్ప ఏమి చేయలేరు అని, ఓకేనా? కట్ చేస్తారండి మీ ఏంజల్. ఐఎస్ఎల్ కట్ చేస్తారు, వాళ్ళందరినీ కూడా కట్ చేస్తారు. మీ వెనకాల ఎవరైతే చేతులు కలిపి డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారో వాళ్ళందరినీ కట్ చేస్తారు. చాలా వేగంగా కట్ చేస్తారండి. అండ్ మీ జోలికి, మీ పని జోలికి రాకుండా చేసేసారు డివైన్. వాళ్ళు మనీ పోగొట్టుకున్నారు అంతే. మీ విషయంలో డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళు. ఎస్, అటు ఇటు కూడా డబ్బులు పోగొట్టుకున్నారు. మీకు మాత్రం గుడ్ న్యూసేనండి. దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది. అండ్ ప్రజెంట్ మీరు చూడలేకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు.
ఓకేనా. అండ్ వాళ్ళకి అవకాశం లేదండి, ఏ రకంగా కూడా అవకాశం లేదు, మిస్సింగ్. ఎస్, ఈ పర్సన్కి ఏ రకంగా కూడా మీ లైఫ్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదండి, మిస్సింగ్. ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్తాం అనుకుంటున్నారో చూద్దాం, ఓకేనా. మీ వెనక గోతులు తవ్విన వాళ్ళందరి పరిస్థితి ప్రజెంట్ మీరు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. లుక్ ఫర్ ఏ సైన్స్ ఇస్తూ ఉంటారంటే ఏంజల్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే బాగుంటుంది, ఈ విధంగా మీకు రైట్ పాత్లో సైన్స్ ఇస్తారంటే అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ యు ఆర్ రెడీ ఫర్ ద అబండెన్స్, యు ఆర్ రెడీ ఫర్ ద జాబ్. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో యు ఆర్ రెడీ ఫర్ ద డ్రీమ్ హోమ్ అండి, ఓకేనా. క్లియర్గా కమ్యూనికేట్ చేయండి, ఖచ్చితంగా మీరు అనుకుంది మీ దగ్గరికి వస్తుంది. అండ్ మీరు ఎవరికి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ఇందాక హెల్ప్ అడగమన్నారు కదా, వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ అడిగేటప్పుడు కానీ క్లియర్గా మాట్లాడుకోండి, ఓకేనా. అండ్ క్లియర్గా ఇది విషయం, సో ఇంత అవుతుంది, లేదా ఇంత ల్యాండ్ కావాలి, లేదా ఇంత మనీ కావాలి, ఇంత ఇన్వెస్ట్ చేస్తే ఈ విధంగా వాట్ ఎవర్ మీరు ఏదైతే వర్క్ ఉందో దాని గురించి మీరు మాత్రం వెరీ క్లియర్గా ఉండండి అని చెప్తున్నారండి. అండ్ క్లియర్గా మాట్లాడుకోండి. ఎస్ అవును జరుగుతుంది, వస్తుంది, చేసుకుంటారు అని చెప్తున్నారు, ఓకేనా. డివైన్ మీద ట్రస్ట్ ఉంచండి, ఓకేనా. పాస్ట్ అన్నీ కూడా ఫర్గివ్ చేసేసి వేటి గురించి కూడా ఆలోచించొద్దు. ఏదైనా సరే తీసుకోవడానికి రెడీగా ఉండండి, ఓకేనా. అసెప్టివ్గా ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండండి. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ఏంజల్స్ అని, ఓకేనా. సో ఏంజల్స్ మీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తారు. అండ్ ఫస్ట్ మా ఏంజల్ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు కూడా మనం ఏంటంటే రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆ విషయం ఏంజల్స్కి అర్థం అవ్వాలి, అది మనం కమ్యూనికేట్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, ఓకేనా. ఎందుకంటే మనకు కావాలా వద్దని ఏంజల్స్కి ఇవ్వాలని చాలా ఉంటుంది. ఏంజల్స్ దగ్గర చాలా గిఫ్ట్స్ ఉంటాయి, చాలా బ్లెస్సింగ్స్ ఉంటాయి, అండ్ తను చాలా మ్యాజిక్స్ కూడా చేయగలదు మన లైఫ్లో బ్యూటిఫుల్గా చేసుకోవడానికి. బట్ మనకి ఏం కావాలి అని అడిగితేనే కదా తను ఇవ్వగలుగుతుంది. సో మీరు ఓపెన్గా ఉండండి, ఓపెన్గా ఉన్నానని చెప్పండి. సో నేను మీకు ఇస్తాను, ఓకేనా. ఏదైనా సరే అసెప్టివ్గా తీసుకోవడానికి రెడీగా ఉండండి. అండ్ డివైన్ టైమింగ్లో మీరు ఒకసారి ఇలా చెప్తే ఇంకా తర్వాత మీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నేను మీకు అలో చేస్తాను, అండ్ అది మీకు ఇస్తాను, మీ కళ్ళ ముందు కనిపించేలా చేస్తాను, లేదా వేరే ఒకరి ద్వారా పంపిస్తాను అని చెప్తున్నారు. అండ్ ఏ ఇయర్ ఫ్రమ్లో ఖచ్చితంగా మీరు అనుకుంది జరుగుతుందండి, ఓకేనా. 1 ఇయర్లో చాలామందికి మ్యారేజెస్ కూడా అవుతాయంట. అండ్ ఇంప్రూవింగ్ హెల్త్ అండి, మీరు మీ హెల్త్ మీద కూడా ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మగలిగితే, అండ్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ మీరు నమ్మండి. మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్ వేలో గైడ్ చేస్తుంది. అండ్ మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏ రకంగా కూడా ఆపలేరు. అండ్ ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీ సోల్ మీకు చెప్తుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి, ఓకేనా. అండ్ టేక్ యాక్షన్, దేని గురించి కూడా వెయిట్ చేయొద్దు, ఓకేనా. వెయిట్ చేయొద్దు, యాక్షన్ అనేది తీసుకోండి అని చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్కి ఏం చెప్తాం అనుకుంటున్నారు. మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్కా, ఓకేనా. పక్కా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాంట్లో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా రీడింగ్ కావాలంటే కలెక్టివ్ రీడింగ్ కామెంట్ చేయండి, ఓకేనా. పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. అండ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే ఛానల్ బయోలో కూడా ఉందండి లింక్, ఓకేనా. అండ్ డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ఇచ్చాను, చెక్ చేయండి. గ్రాసరీ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ కింద ఇచ్చానండి, ఫ్లిప్కార్ట్లో చెక్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.